అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కృష్ణకాంత్ పార్క్ వద్ద మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. విషయం ఏందనంటే, రాహుల్ గాంధీ గారు బీహార్ రాష్ట్రంలో ఏదైతే చోరీ ఓట్, దొంగ ఓట్లు ఉన్నాయో వాటి విషయంలో 15 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు వరకు అక్కడ పాదయాత్ర చేస్తూ ఆ యొక్క ఓట్లను ఆధార్ లింక్ చేసి ఏవైతే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించడం జరుగుతుంది. సో ఈరోజు మేమేమంటున్నామంటే, రాహుల్ గాంధీ గారు ఒక 5 అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఒకటి డూప్లికేట్ ఓట్స్, రెండోది ఫేక్ ఇన్ వ్యాలిడ్ అడ్రస్, ఫేక్ అడ్రస్లో ఫేక్ ఉంది. తర్వాత బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఒకటే అడ్రస్లో బల్క్ ఓటర్స్ ఉన్నారు, దాని మీద కూడా కొంచెం పరిశీలన చేయాలి. తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్ పెట్టడంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా కొంచెం గుర్తించవలసినటువంటి అంశం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. ఈ ఫామ్ 6ను మిస్యూజ్ చేస్తుంది. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏమంటున్నాం అంటే, 1 man 1 vote. కానీ ఒక్క మనిషి ఇక్కడ అక్కడ 2 ఓట్లు 3 ఓట్లు సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు ఓట్లు ఎట్లా వస్తాయంటే, గ్రామ పంచాయతీ ఓట్లు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, స్థానిక సంస్థలు వస్తాయి. ఇలాంటి ఓట్లలో అక్కడ తిరిగి వేసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని అట్లా జరగకుండా ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో కూడా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రేపు రాబోయే ఎలక్షన్లో, ఇక్కడ ఎలక్షన్ బై ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లో దయచేసి ఈ ఓట్లు అధికారులు పరిశీలించి ఓటర్ లిస్ట్ తీసుకొని కొంచెం ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఈ ఓట్లు, మరి ఆ ఓట్లను తొలగించాల్సిందిగా మేము అధికారులను కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఓటర్స్ కూడా దయచేసి మీరు ఆధార్ లింక్ చేసుకోవాలి. ఓటు 1 man 1 vote, కానీ ఓటు డబ్బులు ఉండకూడదు, అది రాజ్యాంగ విరోధం తప్పది. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని మేము ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకొని మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఎవరైనా కానీ 1 man 1 vote, ఒకటే ఓటు ఉండాలి ఒక మనిషి, అంతేగాని ఈ డబుల్ పోవద్దని చెప్పేసి అందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఓటర్లకు, పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.